హాయ్ అండి. ఈరోజు మనతో ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు సినిమాల్లో, సీరియల్స్లో నటించినటువంటి ప్రముఖ ఆర్టిస్ట్ గోవింద గుండే గారితో ఒక చిన్న చిట్కా. నమస్కారం. ఓకే, ఎలా అండి మీరు చలనచిత్రానికి కావచ్చు, మన టీవీ రంగానికి కావచ్చు, ఎలా సుపరిచితులు మీరు మన ప్రజలందరూ? ప్రజలందరికీ ఒకటేనండి. అందరూ కూడా ఎవరైనా వీడియో చూసేవాళ్ళు బాగా ఉంటే కొన్ని మన ఛానల్ని చూసి ఎంటర్టైన్మెంట్గా నవ్వుకోవాలి, హ్యాపీగా నేస్తున్నారు. అందుకని మనము ఎక్కడ వెళ్ళినా కూడా నేను కామెడీగా చేయడానికి మరియు హ్యాపీనెస్ అందరూ కూడా మనతో పాటు అందరూ కూడా హ్యాపీగా ఉండాలనుకోసం కొన్ని కామెడియన్స్ కూడా అలా చేస్తూ అందరూ హ్యాపీగా ఉండాలి, మనం అందులో హ్యాపీగా ఉండగలగాలి అలా అనేసి నా ఉద్దేశం. అసలు ఎట్లా మొదలైంది ఈ ప్రయాణం? మీకు ఎలా మొదలైంది? ఎలా ఆలోచన వచ్చింది? ఈ నటనా రంగంపై ఆసక్తి ఎలా వచ్చింది? నాకు స్టార్టింగ్లో 8th క్లాస్ 9th క్లాస్లో స్కూల్లో లెక్చరర్ మన టీచర్ రాకముందు టైం ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఇంకా మా మానిటర్ ఉంది, హెడ్ మానిటర్ ఉంటుంది క్లాస్. అప్పుడు సరదాగా మనకు ఎంటర్టైన్మెంట్గా ఎవరు ఏ టాలెంట్ ఉంది మనకు ఇక్కడ బోర్డు దగ్గరికి వచ్చి చెప్పాలనుకుంటాను. కొందరు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా టాలెంట్. ఇక అందులో నేను మిమిక్రీ అన్నట్టుగా ఇక 26 జనవరి కానీ 15 ఆగస్ట్ కానీ అలాంటి స్కూల్లో కూడా మిమిక్రీ చేయడం కానీ అలా సరదాగా అందరితో ఇక ఎవరు ఏది టైం ఉన్నా కూడా ఆ గోవిందు మిమిక్రీ చేస్తాడు అన్నట్టుగా క్లాస్లో కూడా బాగా పేరు ఉందండి. ఇక అక్కడి నుంచి నేను స్టార్ట్ అయింది. మీ ప్రాపర్ ఎక్కడండి? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మరియు ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్ అయిపోయింది, నారంపేట బొక్కల్ మండలం పక్కన పల్లెటూరు. ఎట్లా అసలు మీరు ఫస్ట్ తెలుగులో చేసినటువంటి టీవీ సీరియల్ ఏదైనా ఉందా? ఉన్నాయండి. ఫస్ట్ కార్తీక దీపం, మనసు ఇలాంటివి చాలా ఉంది. మీకు బాగా పేరు తెచ్చినటువంటి సీరియల్ ఇలాంటి సీరియల్లో మంచి క్యారెక్టర్లు, లెంత్ క్యారెక్టర్లు ఉన్నాయి. కొన్ని అన్ని క్యారెక్టర్లు చేశాను. పూజారి క్యారెక్టర్, పిఏ క్యారెక్టర్, వాగ్బాయ్ క్యారెక్టర్, అలాంటి అన్నీ కూడా డైలాగ్లు కూడా బాగా వచ్చాయి. మూవీలో మీ ఫస్ట్ మూవీ మీరు చేసినటువంటి ఫస్ట్ మూవీ కథనం మూవీ, అనసూయ దండాజు చేశాను మూవీ. ఇంకా నెక్స్ట్ శ్రీరంగపురం మూవీ బాగా పేరు తెచ్చింది. శ్రీరంగపురం మరియు భీష్మ స్వాతి నాయుడు వీళ్ళ చేసిన క్యారెక్టర్. ఇంకా నెక్స్ట్ హీరో మన నితిన్ గారు భీష్మ, అందులో కూడా మంచి రెమ్యునేషన్ ఇచ్చారు. అలా చేస్తున్నాను ఇప్పుడైతే హ్యాపీగా. ఫస్ట్ స్టార్టింగ్ రెమ్యునరేషన్ సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, ఎంత? అది రెమ్యునేషన్ అనేది ఒక్కొక్కసారి తగ్గుతుంది, ఒక్కొక్కసారి పెరుగుతుంది. మనం ఏంటంటే కొన్ని పర్సనల్ పర్లేదు. ఇంకా ఎక్కువ రెమ్యునేషన్ అంటే మూవీస్లకే బాగా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సందర్భం ఉందా? ఉందండి. మంచి కంటిన్యూ మూవీ సీరియల్ మూవీ మన భీష్మ నితిన్ గారు బాగా రెమ్యునేషన్ తీసేది, చాలా హ్యాపీగా ఉంది. వెల్ సెటిల్డ్. ఇప్పుడైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా ఇప్పటికీ స్టార్టింగ్లో ఫ్యామిలీ అందరు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది మనకు, చాలా డబ్బులు లేట్గా రావడం కానీ, పేమెంట్ రెమ్యునేషన్ తక్కువ ఇవ్వడం కానీ అలాంటప్పుడు చాలా అప్పుడు ఈవెంట్స్ కూడా తక్కువ అన్నట్టుగా అలా చేస్తూ కొద్దిగా ఇప్పుడైతే ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు కమెడియన్గా మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు? ఇష్టమైన కమెడియన్ మా గురువు గారు బ్రహ్మానందం బ్రహ్మయ్య గారు. అందరినీ కూడా నవ్విస్తారు. కామెడీ కింగ్ అంటే ఇంకా బ్రహ్మానందం గారు. తక్కువ ఉన్నా కూడా కించపరచదు. ప్రతి ఒక్కరిని కూడా ఒకే లెవెల్లో అందరితో మాట్లాడుతూ ఒక లెవెల్తో. కొందరు అయితే ఎందుకు చూడాలి అంతేసి అనుకుంటున్నారు, వాళ్ళు కూడా చూపిస్తారు. కానీ ఆ గురుగారు అలా చిన్న పెద్ద అందరితో హ్యాపీగానే ఉంటారు. ఆ గురుగారు కలిసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కలిసారా? కలిసాము మూవీలో. బాగా మాట్లాడారు సార్. బాగా మాట్లాడుతున్నాను, చాలా హ్యాపీగా సార్. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. 2 మూవీస్ ఉన్నాయి. 2 మూవీస్ మన సీరియల్స్ కూడా ఉన్నాయి. వెబ్ సిరీస్ ఉన్నాయి. 4 వెబ్ సిరీస్. బిజీ అయిపోయింది లైఫ్. బాగా బిజీ. ఓకే.
ఇంకేంటండి ఇంకా మీరు అప్కమింగ్ వచ్చే యాక్టర్స్ కావచ్చు, మన ఆర్టిస్టులు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, వచ్చే ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ మన బుల్లితెర రంగానికి కానీ రావాలని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చెప్పబోయే సూచనలు, సలహాలు ఏమైనా ఉన్నాయా? ఒకటేనండి, అప్కమింగ్ ఆర్టిస్టులకు మనము ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుగా మనం మనీ ఇవ్వకూడదు. కొందరు ఏం చేస్తారంటే చీటింగ్ చేస్తారు. మనీ ఇస్తే నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాను అని నెక్స్ట్ డే ఒక 2-3 డేస్ అయినాక కనిపించారు డబ్బులు తీసుకొని. అలా ఎవరు కూడా మోసపోకండి. ఎవరికి కూడా డబ్బులు ఇచ్చే అవసరం కూడా లేదు. అలా అనిపిస్తుంది. మనకు వాళ్ళే రెమ్యునేషన్ ఇస్తారు కాబట్టి ఎంతనో కొంత తీసుకొని మన క్యారెక్టర్ ఏది దాన్ని వినియోగించుకుంటే చాలు. అలా ఎవరు కూడా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు అప్కమింగ్ ఆర్టిస్ట్. డబ్బులు ఇచ్చానండి, మోసపోయానండి అలా అనుకుంటారు. కొన్ని జాగ్రత్తగా అలా ఉండి చూసేసుకోవడం బాగుంటుంది. ఇండస్ట్రీలో మీరు ఎప్పుడైనా మీకు ఈ వద్దుర ఇండస్ట్రీ అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇండస్ట్రీ పరంగా ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది పడలేదండి. ఇండస్ట్రీ నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇబ్బంది పడరు. ఏంటంటే టైంకు రావు డబ్బులు, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు వస్తుంది. ఒక 10 days, 15 days, 1 month, 1.5 months ఓకే ఉండాలి మనిషి. ఎక్కడికి వెళ్ళాం. ఎవరైనా చులకనగా చూడటం అట్లాంటివి ఏమైనా జరిగాయా మీ ఒక ప్రయాణంలో? అలాంటివి ఏమైనా సందర్భాలు మీరు ఎదుర్కోవడం జరిగిందా? వాటిపై మీ స్పందన? స్టార్టింగ్లో జరిగాయండి. ఓకే. స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో నీవు ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళావు, నీవు అంత డబ్బులు సరిపోవు కదా వచ్చే ఇన్కమ్, ఎందుకు అంత సర్వైవల్ అవుతామా లేదా అనేసి ఎందుకు అంత ఇబ్బంది పడతావు ఓకే అనేసి కొంతమంది కూడా కించపరిచారు. కానీ అవన్నీ బాధపడుతూ వచ్చి నాకు లైఫ్ మంచిగా సరైన సమాధానం చెప్పినట్లే వాళ్ళందరికీ ఇప్పుడు తప్పకుండా అలా అయిపోయింది. ఇప్పుడైతే ఈవెంట్స్లో, ఇండస్ట్రీలో, మూవీలో, సీరియల్లో, వెబ్ సిరీస్లో చాలా బిజీ ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే అండి, మా ఛానల్కి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోసం వచ్చినందుకు ధన్యవాదాలండి. మీ అమూల్యమైన సందేశం చివరి మాటల్లో మా యూట్యూబ్ ఛానల్ గురించి మీ మాటల్లో ఒకసారి. తప్పకుండా అండి. ఈ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని చూసి మీరు ఆనందిస్తూ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మరియు ఆల్ సెలబ్రిటీ వీడియోస్ మరియు ఆల్ ఇంటర్వ్యూస్ వీడియోస్ అన్నీ కూడా చూసి ఆనందిస్తూ మరి ఈ వీడియోస్ని అందరికీ కూడా మన ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేస్తూ మరియు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద నచ్చినట్లయితే కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ అండి గోవిందం గారు. చూశారు కదండి, ఈ మన గోవింద గుండే గారితో ఈరోజు ఇంటర్వ్యూ ఇలా జరిగింది. మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తూ ఉండండి సంపత్ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మరో వారం మరో ప్రత్యేక అతిథితో మీ ముందుంటారు మీ యాక్టర్ సంపత్ ధనంజయరావు. థ్యాంక్ యూ.